అద్భుతమైనటువంటి స్థితికి మనం చేరుకోగలుగుతాం. 18 పురాణాలు రాసిన వ్యాసుడు కూడా 17 రాసినా కూడా మనశ్శాంతి రాక కలగక బాధపడుతూ ఉంటే ధాతవు భారత శృతి విధాతవు వేద పదార్థ జాత విజ్ఞాతవు కామముఖ్యరిపు షట్క విజేతవు బ్రహ్మతత్వ విజ్ఞాతవు వినీతుడవీవు చెరింప చెల్లలే కాతర కైవడిన్ వగవ కారణమేమి అంటూ నారదుడు వచ్చి ఇంత రచన చేసావయ్యా, ఇంకా ఎందుకు బాధపడుతున్నావు అంటే వ్యాసుడు అంటాడు నాకు కూడా అదే అర్థం కావటం లేదు, ఎందుకని ఇంత బాధ కలుగుతుందేమో, ఇంత సాహిత్యం రాశాను, ఇంత వేదాంతం చెప్పాను, బ్రహ్మసూత్రాలు చెప్పాను, ఇన్ని చెప్పినా కూడా నాకు ఇంకా బాధ ఎందుకుందో అర్థం కావటం లేదంటే అంచితమైన ధర్మజయమంతయు చెప్పితి వందులోన ఇంచుగాని విష్ణు కథలు ఏర్పడ చెప్పవు ధర్మముల్ ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషములెన్నినగాక నీకి కొంచెమొచ్చుటెల్లయు హరిగోరి నుతింపుము హర్య పూజిత అంటాడు నారదుడు. నాయన నువ్వు ఎన్ని డిగ్రీలు పొందితే ఏమిటి, ఎంత విజ్ఞానాన్ని సాధిస్తే ఏమిటి, కృష్ణుడి గురించి ఒక్క కథైనా విపులంగా చెప్పావా? అక్కడక్కడ ఏదో అవసరమైనప్పుడు ఆ భారతంలో అలా చెప్పావు, అంతేగాని కేవలం కృష్ణుడి గురించే, ఆయన తత్వాన్ని గురించి, ఆయన లీలలను గురించి, ఆయన కళ్యాణం గురించి ఎక్కడైనా నువ్వు ప్రస్తావన పూర్తిగా చేసావా? అది చేయలేదు కాబట్టి నీకు ఇంత బాధ అని తెలియజేశాడు. కాబట్టి మనం ఎంత అందలాలు ఎక్కినా, ఆకాశంలోకి ఎన్ని రాకెట్లు పంపించినా అద్భుతమైన కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతే, ఆయన గుణాలను కీర్తికించలేకపోతే, ఆయన తత్వాన్ని చర్చించలేకపోతే, ఆయన చరిత్రను పాడుకోలేకపోతే మనకు మనశ్శాంతి కలుగదు. కనుక కృష్ణాష్టమి నాడు మనం చేయాల్సింది ఏమిటి అంటే ఆ కృష్ణతత్వాన్ని తెలుసుకోవటానికి ఆ కథలన్నీ చదువుకుందాం, అద్భుతమైన కృష్ణతత్వంలోని ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఓకే రామకృష్ణమూర్తి గారు, కృష్ణుడు చిన్న వయసులో ఉన్నప్పుడు, బాలకృష్ణుడిగా ఉన్నప్పుడు చేసిన ప్రతి పని వెనుక కూడా ఒక పరమార్థం ఉంది అని చెబుతుంటారు కదా, మీరేం చెప్తారు ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా? కృష్ణుడి ప్రతి లీల కూడా కృష్ణ తత్వాన్ని ప్రకటించేదే తల్లి. చోరలీల, జారలీల, ఇందాక మనం చెప్పుకున్నవన్నీ ఆ లీలలలోని ఆంతర్యమే. ఎలాగూ కార్యక్రమం ఆఖరానికి వచ్చాం కాబట్టి కృష్ణుడు రుక్మిణీదేవిని రాక్షస వివాహం చేసుకోవటంలోని ఆంతర్యం ఏమిటో, రుక్మిణి కళ్యాణంలోని ఆంతర్యం ఏమిటో తెలుసుకుంటే జీవ బ్రహ్మ ఐక్యం ఏమిటో మనకు అర్థమవుతుంది. చిన్నతనంలో కృష్ణుడు సంహరించిన పూతనను సంహరించటంతో ఆయన లీల ప్రారంభం అవుతుంది. రాముడు తాటకిని సంహరిస్తూ రాక్షస వధను కొనసాగిస్తే కృష్ణుడు పూతనను సంహరిస్తూ తన రాక్షస వధను ముందరికి తీసుకువెళ్ళాడు. ప్రతిసారి ప్రతి పురాణ పురుషుడు కూడా స్త్రీని వధిస్తూ ఎందుకు రాక్షస సంహారాన్ని ప్రారంభించారు అని మనకు సందేహం కలుగుతుంది. ఎందుకు అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా స్త్రీలే, పురుషుడు ఆ పరమాత్మ ఒక్కడే. నీవు ఎంతకాలం అయితే నీకు ఈ దేహ భావన ఉంటుందో అది నిన్ను ఆ పరమాత్మను చేరుకోనియకుండా అడ్డుకుంటుంది. క్రాలు కన్నులు గుబ్బ చన్నులు కందువనందని చందువగు మోము కల్గులేదని బుద్ధి తూరని మోము హేరాళమైన పిరుందు. ఇలా పూతను వర్ణించిన తర్వాత ఆమె విషము యొక్క స్తన్యాన్ని ఇస్తూ ఉంటే దాన్ని హరించి ఆమె ప్రాణాలే తీసేస్తే ఆమె కింద పడి కొట్టుకొని ప్రాణాలు వదిలేసిన తర్వాత ఆమెను ఎలా చితికి నిప్పు పెట్టాలో తెలియక, ఎందుకంటే 12 కోసుల దూరం ఉంటుంది ఆమె దేహం, అందుకని గొడ్డళ్లతో నరికి నిప్పు పెడితే పొగలి పొగలి కాలు మగువ దేహంగున అగరు పరిమళముల పొగలు వెడలే దేహ కల్మషములు శ్రీహరి ముఖము చేయ దావబడుట చేత భూవరిణ్య అంటాడు. ఆమె చితికి నిప్పు పెడితే విషం ఉన్న ఆమె దేహం నుంచి అద్భుతమైన సుగంధం కలిగినటువంటి పరిమళాలు వచ్చాయి అని చెబుతాడు. ఏమిటి దీనిలో ఆంతర్యం అంటే అహంకారము మమకారం అనే రెండింటితో నీ దేహము నిండిపోయింది. ఈ 2 స్తనముల నుంచి వచ్చే విషాన్ని కృష్ణుడు తాగి ప్రాణము సైతము మేలులోని సత్వమెల్లదరావే మొత్తం దాన్ని తీసివేయగలిగిన తరువాత నీకు నీ దేహం నుంచి సుగంధం వస్తుంది. అలానే మన యశోదాదేవి కృష్ణుడు